సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. దుష్టుడి యొక్క సాంగత్యము చేయకూడదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎలాగూ వారు పాడవుతున్నారో మనం చూస్తున్నాం. స్నేహితులు ఇంటికి అని చెప్పి, ట్యూషన్కి అని చెప్పి ఎంతోమంది పిల్లలు పాడైపోతున్నారు. స్నేహితులు ఇళ్ళకి వెళ్ళరు, ఆ ట్యూషన్లకి వెళ్ళరు, వారి ఇష్టానుసారంగా జీవితాలను పాడు చేసుకుంటున్నారు. దుష్ట సాంగత్యము చేసావా, నీ ఆత్మీయ నడబడి, నీకున్న మంచి పేరు, నీకున్నటువంటి మంచి గౌరవం, నీ తల్లిదండ్రులకి ఇప్పటి వరకు నమ్మకంగా ఉన్నావు, ఇప్పుడు స్నేహితుల మాటలు విని దుష్ట సాంగత్యం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ప్రతి యవన సహోదరి సహోదరులకి ఇది నాన్న దావీదు గారి ప్రార్థన అవసరం. దావీదు గారి వంటి ప్రార్థన తల్లిదండ్రులు చేయవలసి ఉంది. అహీతోఫెలు యొక్క ఆలోచన చెడగొట్టమని నీ బిడ్డల యొక్క నడవడి కొరకు ప్రార్థన చేయాలి. ఆరోహితగానే మనం చూస్తే సామెతలో సొలొమోను అంటాడు 4:14, దుష్టుల మార్గము నువ్వు నడవద్దు, అందులో ఉంటుంది. నేను చర్చిలో కూర్చున్నా. ఆ మధ్యకాలంలో కరోనా టైంలో ఒకడు మా గ్రామంలో ఉండేవాడే, యవనస్తుడే, ఫుల్లుగా తాగాడు. తాగేసి ప్యాంటు కూడా అసలు సగం మీదకి వచ్చిందిలే, వెనక సగం మీదకి వచ్చింది. వాడు ప్యాంటు కిందకి జారితే ఇంకా నడక రాదు. నాకేమో ఏం బంధించాడు చూపిద్దామంటే, వాడికి నడక రావట్లా. ఎట్లా నడుస్తున్నాడు, నడుచుకుండా ప్యాంట్లోకి వెళ్ళడానికి రోడ్డు దిగి ప్యాంట్లోకి వెళ్ళాలా, లోపలికి వెళ్ళాలి ఇళ్ళల్లోకి. వాడు వస్తా చర్చి తలుపులు తీసుకుని అని చూశాడు. చూసి ఇక అటు పోలేక వాడు చర్చి ముందుకు వచ్చాడు. పాస్టర్ గారు అన్నాడు. నేను గబగబా వాడు ఎక్కడ దరిద్రుడు లోపలికి వస్తాడోనని నేనే బయటకు వచ్చా. బయటకు వస్తే ఏంటయ్యా, రే పడతావంటే, పడను, నడిపిస్తాడు నా దేవుడు. ఎంత అక్కడ పాట పాడాడు. అసలు ఫుల్ దాగివాడు మైకంలో ఉండి పడతావురా అంటే, నేను పడను పాస్టర్ గారు, నడిపిస్తాడు నా దేవుడు అంటాడు. నువ్వు పడిపోతావురా, నువ్వు అంత దూరం కూడా వెళ్ళలేవు అంటే, అడుగులు తడబడిన అలసట పైబడిన అనుకుంటా తాగుపోతున్న పాటలు పాడుతున్నారు. కానీ మన వాళ్ళు మాత్రం మందిరంలో పాట పాడండి అంటే వచ్చిన పాటలే మళ్ళీ చప్పట్లు కొట్టండి అంటే, ఉద్యోగం పాస్టర్ గారేమో ఉద్యోగం పడతా ఉంటే వీళ్ళేమో ఇట్లా అంటుంటారు. తాగుబోతులు పాటలు పాడుతున్నారండి. వాళ్ళ పాటలు దేవునికి అసహ్యం, కానీ మనం పాడే పాటలు, మనం చేసే స్తుతి దేవునికి ఇష్టమైంది. వాడు ఫుల్లుగా తాగిన దేవుని మాటలు వాడు గుర్తున్నాయి. నేను చూడు పడిపోతావరా అన్నందుకు ఏమన్నాడు వాడు, నడిపిస్తాడు నా దేవుడు అంట. తాగుబోతు కూడా అలాగ నడుస్తున్నాడు. మనం ఎలా నడుస్తాం? పాటలు మాత్రం పాడతాం మనం. నడిపించు నానావా, దైవజనుడు మాసిలమణయ్య గారు రాసిన పాట. అసలు ఇప్పుడు గుర్తున్నాయో లేవో ఎవరికి. నడి సముద్రము నా దేవా అని పాట పాడతాం, కానీ పాటలను పరమార్థాన్ని గ్రహిస్తున్నావా? లోక సంబంధమైన ఆలోచనలతో నడుస్తున్నావు. పాట పాడటం మాత్రమే ఉంది, కానీ భావాన్ని గ్రహించలేకపోతున్నావు. ప్రభు మార్గము విడచితిని, నడవాల్సింది నువ్వు ప్రభు మార్గం, కానీ ప్రభు మార్గంలో నడవట్లేదే. లోక సంబంధమైన దుష్ట ఆలోచనల ప్రకారం నడుస్తున్నావు. మనలో పాడే పాటన్నా గ్రహిస్తావా అంటే అది గ్రహించవు. ఏం వదిలిపెట్టావు? ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని. ఇప్పుడు బైబిల్ చదవటం కష్టమైంది, ప్రార్థన చేయటం కూడా కష్టమైంది విశ్వాసులకి. అదేదో వచ్చింది ఫోన్లో యాప్ అంట, మనం చదవకుండానే ఆన్ చేస్తే అందులోనే మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అంటే వీళ్ళు తాలింపు వేసుకుంటా అది వింటా ఉంటారు ఆడబెట్టుకొని. భక్తి ఎక్కువైపోయిందండి ఇప్పుడు విశ్వాసులకి. మా సంఘంలో ఒక అమ్మాయి ఉంది, అసలు మేము ఉపవాస ప్రార్థన అని పెడితే ప్రార్థనకు రాదు, పనికి వెళ్ళిద్ది.
శుక్రవారం ఎక్కడో జ్యోతిరాజు గారు అక్కడ ఉపవాస ప్రార్థన ప్రకటన చేస్తే ఈమె ఇక్కడ ఉపవాసం ఉండి ఆ ఫోన్ ఆడబెట్టుకొని అవి చూసుకుంటా వాక్యాలు వెంట తాంపేస్తూ ఉంటుంది. ఎంత భక్తి పెరిగిపోయిందో. స్థానికంగా ఉన్న సంఘంలో మాత్రం ఉపవాసం ఉండరు, స్థానికంగా ఉన్న సంఘంలో సావుకుని మాట వినరు, కానీ ఎక్కడో ఎవరో చెబితే మాత్రం వింటారు.